వెల్కమ్ టు ద ఫ్యాన్స్ వరల్డ్ గైస్. ఈరోజు మనం దేవరా యొక్క 6th డే కలెక్షన్స్ అయితే తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్గా దేవరా మేకర్స్ అయితే 396+ క్రోర్స్ అని చెప్పేసి 6th డే కలెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. చాలామంది ఇంటర్నెట్లో ఏమంటున్నారంటే ఇది ఫేక్ కలెక్షన్స్ అని చెప్పేసి అంటున్నారు. దీనికంటే చాలా తక్కువ వచ్చినాయి దేవరాకి 6th డే కలెక్షన్స్ అని చెప్పేసి చాలామంది రివ్యూవర్స్ కానీ ఇంటర్నెట్లో సోషల్ మీడియాలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఇప్పుడు యాక్చువల్ కలెక్షన్స్ ఎంత, దేవరా యాక్చువల్ కలెక్షన్స్ ఎంత మనం తెలుసుకుందాం. యాక్చువల్గా హిందీ 5 డేస్ కలెక్షన్స్ వచ్చేసి హిందీలో 45.8 క్రోర్స్. సో 6th డే ఎస్టిమేషన్ అయితే జస్ట్ హిందీలో 4 క్రోర్స్ అనుకున్నాం. కాకపోతే హిందీలో 6th డే ఎంత వచ్చిందంటే 7.515 క్రోర్స్, తెలుగులో వచ్చేసి 13 క్రోర్స్, తమిళ్లో 65 lakhs, కన్నడలో 25 lakhs, మలయాళంలో 10 lakhs. సో ఇదంతా టోటల్ వచ్చేసి 21.15 క్రోర్స్ నెట్ కలెక్షన్స్ అన్నమాట. సో 6th డే గ్రాస్ వచ్చేసి 25.3 క్రోర్స్. ఓవర్సీస్లో ఒక 2 క్రోర్స్ యాడ్ చేసుకుందాం. సో ఈ 25.3 ప్లస్ 2 క్రోర్స్ అంటే టోటల్ వరల్డ్ వైడ్ ఓవర్సీస్ ప్లస్ మన గ్రాస్ ఇండియాలో ఇవంతా యాడ్ చేస్తే టోటల్ వరల్డ్ వైడ్ 27 క్రోర్స్. అంటే దేవరా కలెక్షన్స్ 6th డే కలెక్షన్స్ వచ్చేసి 27 క్రోర్స్ 6th డే, ఓన్లీ 6th డే. సో 5th డే వచ్చేసి 300 క్రోర్స్. యాక్చువల్గా కలెక్షన్స్ ఎంత వచ్చినాయి అంటే 5th డే 300 క్రోర్స్. సో ప్లస్ 6th డే కలెక్షన్ అంటే 27 క్రోర్స్ రెండు యాడ్ చేస్తే టోటల్గా 6th డే వచ్చేసి 327 క్రోర్స్ అయితే వచ్చిందన్నమాట దేవరాకి యాక్చువల్ కలెక్షన్. 6th డే కలెక్షన్స్ వచ్చేసి 327 క్రోర్స్. కాకపోతే మేకర్స్ 396+ క్రోర్స్ అని చెప్పేసి అంటున్నారు. సో మన ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పేసి చాలామంది ఎదురు చూస్తున్నారు అన్నమాట. యాక్చువల్గా కలెక్షన్స్ వచ్చేసి 327 క్రోర్స్. కొంతమంది ఏం చెప్తున్నారంటే దేవరా బ్రేక్ ఈవెన్ అయితే అయింది, దేవరా అయితే 300 క్రోర్స్ పెట్టి బడ్జెట్ పెట్టి తీసారని అంటున్నారు. బ్రేక్ ఈవెన్ అయితే అయిందని చాలామంది అనుకుంటున్నారు. సినిమా మొత్తం ఒక ఎన్టీఆర్ తన ఒంటి చేతితో అయితే తీసుకొచ్చాడన్నమాట. ఎన్టీఆర్ వల్ల, బికాస్ ఆఫ్ ఓన్లీ ఎన్టీఆర్ ఈ సినిమా ఇక్కడ దాకా వచ్చిందని చాలామంది అంటున్నారు. కొంతమంది 50% అంటే కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగాలేదు అంటున్నారు, కొంతమంది ఆచార్య 2 అంటున్నారు. ఏంటంటే ఒక మిక్స్డ్ టాక్ అయితే ఉందన్నమాట దేవరాకి. కాకపోతే కలెక్షన్స్ పరంగా అయితే దుమ్ము లేచిపోతుందన్నమాట. చాలామంది ఇప్పుడు October 2 గాంధీ జయంతి సందర్భంగా సో అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి సో ఆ రోజు కలెక్షన్స్ మాత్రం ఎక్కువ వచ్చినాయి. సో టోటల్గా వచ్చేసి 327 క్రోర్స్ 6th డే 327 క్రోర్స్ అయితే వచ్చాయన్నమాట. 327+, కాకపోతే 396 అని అన్నారు. సో లాస్ట్కి చూడాలి, లాస్ట్కి మన లిస్ట్ హైయెస్ట్ గ్రోసింగ్ ఆఫ్ ఇండియన్ మూవీస్, ఆ లిస్ట్లో మన దేవర ఎంత సంపాదించిందో అనేది లాస్ట్కి మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వన్స్ అగైన్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్ మీ దగ్గరికి అయితే తీసుకొస్తాను. ఓకే, బాయ్.